మన జీవితములన్నిటినీ కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మార్గాన్వేషణలో ఉన్న మనందరము కూడా సత్యముని మనము మాట్లాడే సత్యములోనికి మనము నడిచే వారముగా, నేనే మార్గమును సత్యము, దేవుని వాక్యమే సత్యమైనది, ఆయన మాటే జీవమైనది, ఆయన వాక్కు మనందరికీ జీవమునిచ్చును. జీవం ఇవ్వడమే కాదు, ఆయన నోట, మన నోట ఆయన మాటను మనము మాట్లాడే వారముగా ఉండాలి. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటను ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, చాలమ్మా, మనము చూసినట్లయితే దేవుని యొక్క లేఖన భాగములో మనము చూసినట్లయితే, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవము కలుగు చేయడానికి దేవుడి లోకములోనికి